ఐ థింక్ మీకు ఈ 3 కనబడుతున్నాయి అనుకుంటున్నా. ఇక్కడ కనబడుతుంది వచ్చేసి వాన పడుతుంది గాయ్స్, ఎంజాయ్ పండగ. ఓడి కింద ఉన్నాం ఇప్పుడు, ఓడి కింద. ఇంటూ బాయ్ హాయ్ చెప్పు, మన సబ్స్క్రైబర్స్కి హాయ్ చెప్పు. చెప్పురా చెప్పురా రే. సో హలో లెజెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ ట్రావెల్ వ్లాగ్. మీరు తమ్నెల్ చూసింటారు కాబట్టి మీకు ఆల్రెడీ ఈ వీడియో దేని గురించి అనేది అర్థమైపోయి ఉంటుంది. సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ అయితే చేసేద్దాం. లెట్స్ గో. సో నైట్ అంతా నిద్ర లేని రాత్రి చేసిన తర్వాత మనమైతే రీచ్ అయ్యాం కన్యాకుమారి. సో వెళ్ళిపోదాం. ప్రెసెంట్ టైం అయితే 5:10 అయితే అవుతుంది. ఇక్కడ చాలా మంది అయితే ఉన్నారు. సో వెంటనే బయటకి అయితే వెళ్ళిపోదాం. బయటికి వచ్చి చూస్తే అందరూ సన్ రైజ్ పాయింట్ దగ్గరికి అయితే వెళ్తున్నారు. సో మనం కూడా సన్ రైజ్ పాయింట్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. రైల్వే స్టేషన్ బయటకు వస్తేనే అంతా అక్కడికో వెళ్ళిపోతున్నట్లు పోతున్నాం గొర్రెల మంది లాగా. ఇంకా మేము వాళ్ళని అట్లే ఫాలో అయ్యామా, చూస్తే బయటకు అయితే వచ్చాం. సో బయటకు వచ్చి చూస్తే గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి సన్ రైజ్ పాయింట్ అని సెర్చ్ చేస్తే జస్ట్ 950 మీటర్స్ అనే చూపిస్తుంది. సో ఇంకా 950 మీటర్సే కదా అని నడుచుకుంటూ అయితే వెళ్తున్నాం మేము. ఆటోలు కూడా ఉన్నాయి, ఎక్కే వాళ్ళు ఎక్కినారు కూడా ఆల్రెడీ. ఐ థింక్ పర్సన్కి 20 రూపీస్ ఏమో. సో ఇప్పుడు అయితే సన్ రైజ్ దగ్గరికి పోయి మీకు అయితే ఆ వ్యూని అంతా మీకు చూపిస్తా. సో ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియోని మొత్తం అయితే చూడండి, ఓకేనా? ఇదిగో ముందర మా బ్రదర్ అయితే పోతున్నారు. లిటరలీ నైట్ 5 అవర్స్ జర్నీ అయితే ఐ థింక్ 2.5 అవర్స్ ఏమో నేను కిందే అనుకున్నాను. పోయే అట్లా పోతారు ఇట్లా పోతారు. ఇంకా మళ్ళా 250 to 240 అబో వేరే అతను లేచిపోతే ఇంకా ఆ సీట్లో వెళ్ళి కూర్చున్నా. అప్పుడు కొంచెం కంఫర్ట్ అయితే వచ్చింది. సగం దూరం అయితే వచ్చేసాం. సన్ రైజ్ పాయింట్ వెళ్ళే దావలో ఈ రథం అయితే కనపడింది. చాలా బాగుంది చూడండి, అసలు చాలా పెద్దగా కూడా ఉంది. 1 మినిట్ బెరిగ్గా వస్తుందంటే షార్ట్కట్లో అయితే వచ్చాం. కానీ చూద్దాం ఫైనల్గా సన్ రైజ్ పాయింట్కి రీచ్ అవుతామో కాము. అమ్మ ఇది చూడండి, ఈ వీధిలో పోయి లెఫ్ట్ సైడ్ తిరుగుతానంట. చూద్దాం. వీధి ఎండ్ కూడా వచ్చేసింది. గోతులు అయితే కానొచ్చాయి. ఇక్కడైతే బోట్స్ ఉన్నాయి చూస్తున్నారు కదా. ఫిషింగ్ బోట్స్ లేకపోతే టూరిస్ట్, ఐ థింక్ ఫిషింగ్ బోట్స్ అనుకుంటున్నా. ఫిషింగ్ బోట్సేనేమో. ఇలా ఉంది లోపలైతే. ఫైనల్గా సన్ రైజ్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇప్పుడే బీచ్ని అయితే చూసాం. మీకు ఒకటి చూపిస్తా చూడండి. బ్రిడ్జ్, టెంపుల్, స్టాచ్యూ చాలా బాగున్నాయి కదా. సో ఇప్పుడు మనం ఒక మంచి ప్లేస్ చూసుకొని అక్కడైతే సెటిల్ కావాలి. ఎందుకంటే సన్ రైజ్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి కాబట్టి చూద్దాం. మీకు కూడా చూపిస్తా చూడండి, ఓకేనా? అదే అంట బీచ్. చూద్దాం, ఫోటోలు తీసేకి లేదా రీల్స్ తీసేకి ట్రై చేద్దాం కొన్ని. సో ఇప్పుడైతే మనం ఒక ప్లేస్ అయితే చూసుకొని అక్కడైతే సెటిల్ కావాలి. ఒక మంచి ప్లేస్ అయితే చూసుకొని ఇక్కడైతే సెటిల్ అయిపోదాం. అంతా అయితే వచ్చేసి కూర్చున్నారు ఆల్రెడీ సన్ రైజ్ పాయింట్ కోసం. ఇప్పుడు చూసినా ఏందో ఒకటి జరగందే నాకు ఊరుకోదు. ఊరికి వెళ్తున్నామని ట్రైపాడ్ తీస్తే ఇది విరిగిపోయింది. ఇంకా ప్లాస్టర్ వేసుకొని వచ్చేది. టైం ల్యాప్స్ షూట్ అయితే చేసేకైతే ట్రై చేద్దాం సన్ రైజ్ని. ఐ థింక్ మీకు ఈ 3 కనబడుతున్నాయి అనుకుంటున్నా. ఇక్కడ కనబడుతుంది వచ్చేసి
వివేకానంద రాక్ మెమోరియల్ అంట. ఇది వచ్చేసి తిరువలవార్ స్టాచ్యూ అంట. ఈరోజు విజిట్ చేసేకైతే ట్రై చేద్దాం. స్కై అయితే బ్యూటిఫుల్. ఇంకా సూర్యుడు అయితే రావడం లేదు, వాన పడే అవకాశం ఉంది. ఇప్పుడే సన్నగా తుంపరు కూడా స్టార్ట్ అయింది, కానీ చూద్దాం. సూర్యుడు వచ్చేంత వరకు ఎక్కడికి వెళ్ళేదే లేదు. కనబడుతుందా మీకు? ఎక్కడ సన్నగా ఎల్లో కలర్ అయితే వస్తుంది. ఇక్కడే బోట్స్ ఉన్నాయి కాదు, సో ఈ బోట్స్లోనే మళ్ళా మనం రైడ్కి అయితే వెళ్ళేది. దిగ్గండి, మెల్లగా వస్తున్నాడు సూర్యుడు అయితే. అవుతానా ట్రైపాడ్ అయితే సెట్ చేసేసా లొకేషన్కి. చూద్దాం సూర్యుడు వస్తాడు, ఐ థింక్ మ్యాక్సిమం వస్తాడు. మనం సూర్యుడి కోసం వచ్చినప్పుడు సూర్యుడు మన కోసం రావాలి కదా. సూర్యుడి కోసం వెయిటింగ్. వాన పడుతుంది గాయ్స్, ఎంజాయ్ పండగ. సూర్యుడు వస్తున్నాడు, అన్న వస్తున్నాడు అని చెప్పండి గాయ్స్. ఇప్పుడే బీచ్లో కదా వచ్చాం, ఫుల్ వాన అంటే వాన. బోట్స్ వచ్చాయి, చేపలు ఏంటో వచ్చినాయేమో చూద్దామని వస్తే అన్నీ వలల్లో ఉన్నాయి, కనబడట్లేదు. బోట్ కింద ఉన్నారు ఇప్పుడు, బోట్ కింద. సో ఫైనల్గా వాన అయితే స్టాప్ అయిపోయింది. ఇప్పుడైతే బీచ్ దగ్గరికి అయితే వెళ్దాం. చాలాసేపు అయితే ఇదిగో ఈ రూమ్లో అయితే ఉన్నాం, వాన పడుతుందని. సో ఇప్పుడైతే వాన అయితే ఆగిపోయింది, ఆకాశం కూడా తెరుపు అయితే ఇస్తుంది. సో ఇక్కడికి వచ్చినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది, ఇంత హ్యాపీగా ఎప్పుడు లేను. సో ఇప్పుడైతే బీచ్ దగ్గరికి అయితే వెళ్దాం, ఓకేనా? రాలే ఫాస్ట్గా. చూస్తున్నారు కదా, యువతకులంతా తెరుపు అయితే వచ్చేసింది. ఇంత హ్యాపీగా ఎప్పుడు లేం, ఫస్ట్ టైం ఇన్ బీచ్. సో ఇప్పుడైతే మనం బీచ్లో అయితే ఉన్నాం. నేను బీచ్కి వచ్చినది ఫస్ట్ టైం, నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే. చింటూ బాయ్ హాయ్ చెప్పు, మన సబ్స్క్రైబర్స్కి హాయ్ చెప్పు. వెల్కమ్ టు కన్యాకుమారి.
వారిని చాట్ అంతా తడిసివా. ట్రైపాడ్ చెక్కింది గాయస్. కడుగు ఎట్లుందో చూద్దాం. చెప్పురా చెప్పురా రే. చెప్పు బాయ్. వస్తుందంటే కదా. ఫైనల్గా చెప్పు కూడా చిక్కేసింది. పోయింది అనుకుంటే చెప్పు కూడా చిక్కేసింది. ఇంకా ఇప్పుడు తినేకైతే వెళ్ళలేదు. వెళ్తాం, తినేసి వచ్చి ఇంకా ఫుల్ ఎంజాయ్. నిజంగా ఈ చెప్పు కొట్టుపోయిందా ఫస్ట్. ఈ చెప్పు కోసం పోతే ఈ చెప్పు బాయా. చెప్పు అయితే చిక్కేసింది. తినేకైతే వెళ్దాం. ఇప్పుడు తినేసి వచ్చేసి ఆటికైతే వెళ్దాం. దోశ 1000, ఒక్క నిమిషం. ప్లెయిన్ దోశ 50 రూపాయలు అంట, మసాలా దోశ 70. ఛార్జింగ్ పెట్టుకుంటున్నాం. దోశ తినకైతే పే చేద్దాం. ఇప్పుడే ఫుడ్ కూడా తినేసాం. మళ్ళీ అది 50 రూపీస్ కంటే టూరిస్ట్ ప్లేస్ కాబట్టి 50 రూపీస్ దోశ తినచ్చు. సో ఇప్పుడైతే మనం అక్కడ కనబడుతుంది కదా, ఆ లాస్ట్కి అయితే వెళ్దాం. ఓకేనా? గాయ్స్, అందరికి కనబడుతుంది అనుకుంటున్నా యూత్లో. సో ఇంకా వెళ్తున్నాం ఆ ఎడ్జ్కి అయితే. చూసారా, కన్యాకుమారి. ఫస్ట్ టైం బీచ్ ఎక్స్పీరియన్స్, నెక్స్ట్ లెవెల్ అంతే. ఇందైతే చాలా బుక్కలు ఉన్నాయి, జాగ్రత్తగా చూసుకొని అయితే రావాలి. కొంచెం మిస్టేక్ అయినా కాలుకు ఏమో ఒకటి జరగడం ఖాయం. చూసారా పెద్ద పెద్ద బుక్ ఉంది. ఇక్కడంతా రాక్సే, ఇంకా ఆ లాస్ట్ వరకు రాక్కి. అలలు చూడండి ఎలా ఉన్నాయో. కనబడుతుంది అనుకుంటున్నా. చాలా పెద్ద పెద్ద అలలు అయితే వస్తున్నాయి. ఇటు చూడండి ఎలా ఉంది సపోర్ట్. చాలా అంటే చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. ఎందుకంటే చాలా అంటే ఎక్కడ చూస్తే అక్కడ బొక్కలే ఉన్నాయి. కొంచెం మిస్ అయినా అంతే సంగతులు. ఇలా అలల శబ్దం వినుకుంటే ఎంతసేపు అయినా గుర్తొచ్చు కదా. ఇలా వచ్చేసాం ఎండుకైతే వచ్చేసాం. సో గాయ్స్, ఎండుకైతే వచ్చేసాం.
ఇక్కడ నేను ఏం లేదు, ఒక రాయి మీద కూర్చొని కామ్గా కూర్చొని మంచి వీడియో అయితే రికార్డ్ అయితే చేస్తున్నా. కానీ ఇలా జరుగుతుందని నేను అస్సలు ఊహించలేదు. ఫస్ట్ సారి ఏమో ఇలా వాటర్ అయితే లెగ్స్ వరకు అయితే వచ్చాయి, కానీ సెకండ్ టైం మీరే చూడండి ఏమి జరిగిందో. జస్ట్ మిస్. జస్ట్ ఒక్క సెకండ్లో ఫోన్ తడిసిపోతాడు. బాడీ మొత్తం వచ్చేసినాయి. లక్. ఈ రాయి మీద నేను అనుకుంటే 6 నుంచి వచ్చినాయి నీళ్ళు. ఇప్పుడు చూడండి ఎలా వస్తుందో. వన్స్ మోర్ వస్తానా. ఇంకా వచ్చేటప్పుడు అలా కొన్ని వీడియోస్ అయితే రికార్డ్ అయితే చేసుకున్నాం. అలాగే ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ ఉన్న రీల్ తీద్దామని అయితే అనుకున్నాం. కానీ ఏం జరిగిందో మీరే చూడండి. నువ్వు నాకంటే రాదు. ఉప్పు ఛార్జింగ్ లేదు, సో ఉంటా బాయ్. ఫోన్ రెండిట్లోనూ ఛార్జింగ్ అయిపోయింది. ఇంకా ఈ గుళ్ళో ఇక్కడ సాకెట్ ఉంటే ఇక్కడ పెట్టేసా. ఇప్పుడే నా దానికి 98% అయితే ఎక్కేసింది. ఇంకా మా బ్రదర్ది జస్ట్ 5% ఎక్కితే చాలు. సో ఇంకా ఛార్జింగ్ కంప్లీట్ అవ్వగానే లంచ్కి అయితే వెళ్ళేసాం. హోటల్ కోసం తిరుగుతాను, కానీ ఒక్కో హోటల్ దిక్కలా. బ్యాక్గ్రౌండ్లో కనబడుతుందా ఆర్చ్. ఇంకా లంచ్ చేద్దామని షాప్స్ కోసం వెతికి అలసిపోయి ఇలా తిరుగుతుంటే ఇక్కడ పికాక్స్ అయితే కనపడాయి. చాలా పికాక్స్ అనేది ఉన్నాయి, చూడండి మీరు కనబడుతున్నాయి. ఇక్కడ ఆల్మోస్ట్ 5 to 6 పికాక్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఇదిగోండి కనబడుతుంది కదా, ఇదే స్టాచ్యూ. కానీ మనం అక్కడికైతే వెళ్ళలేకపోతున్నాం, ఎందుకంటే అక్కడ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. ఎండ అయితే మామూలుగా లేదు. మార్నింగ్ అంతా బాగా వానబడి మళ్ళీ ఇప్పుడేమో ఎండగా వస్తుంది. ఇది కూడా మంచిదే అనుకోండి ఒక రకంగా. అరేబియన్ సీ, బే ఆఫ్ బెంగాల్, ఇండియన్ ఓషన్, ఈ మూడింటి ఒక వాటిలో ఒక చోట కలుస్తాను. సో ఇప్పుడైతే మీకు ఆ పాయింట్ అయితే చూపిస్తాను, చూడండి. ఆ పాయింట్ దగ్గర చూపిస్తాను, చూడండి ఆ పాయింట్ చూస్తున్నాను కదా. ఆ జెండా కాడే అరేబియన్ సీ, బే ఆఫ్ బెంగాల్, ఇండియన్ ఓషన్ మూడింటి యొక్క వాటర్ కలుస్తాయంట. అలలైతే ఇక్కడ రాళ్ళు ఉన్నాయి కదా. ఇప్పుడు ఒక పెద్దలు వస్తే అక్కడ ఎలా ఉంటుందో మీరే చూడండి.
చూసారా ఎంత బాగుంది కదా. అసలుకి అలా వచ్చి ఆ రాయి గుద్దుకుంటానే ఒక స్ప్రే మాదిరి ఎగిరే. ఇంకా ఇక్కడేమో స్టెప్స్ అయితే ఉన్నాయి కానీ దిగకూడదు, అక్కడ పోలీసులు అయితే ఉన్నారు. కరెక్ట్గా వీడియో రికార్డ్ చేస్తున్న సమయానికి ఇతను అయితే అడ్డం వచ్చాడు. అప్పుడు వచ్చిన లాస్ట్ అండ్ ఫైనల్గా ఒకసారి బాగా. సో లెజెండ్స్, ఇలా జరిగింది కన్యాకుమారిలో. సో మన నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి, నేను యాక్చువల్ నేమ్ అయితే రివీల్ అయితే చేయడం లేదు, కానీ మన నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి వరల్డ్ రిచెస్ట్ టెంపుల్. సో మీకు ఈ టెంపుల్ ఏదో తెలిసింటే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. అలానే మన కంటెంట్ కానీ అలాగే వ్లాగింగ్ స్టైల్ కానీ ఎలాగుందో కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే మీరు కామెంట్ చేయడం వల్ల మనం ఇంకా నేర్చుకోవడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇది ఇవాల్టి వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటా, బాయ్.